రోజు ఆదోనిలో 42 రోజులుగా ఇవాళ దీక్ష చేస్తున్నా కూడా ఆదోని జిల్లా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించుకోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇవాళ 5 నియోజకవర్గాల ప్రజల యొక్క కోరిక ఆదోని జిల్లా కావడం, ఇవాళ ఆ కోరికని నెరవేర్చడం అనేది చాలా దారుణమైన విషయం. ఇవాళ 5 నియోజకవర్గాల్లో రాష్ట్రంలో అతి వెనుకబడిన ప్రాంతం ఏదంటే మన పశ్చిమ ప్రాంతం. ఈ పశ్చిమ ప్రాంతం వెనుకబడిందాన్ని అభివృద్ధి చేయాలంటే ఆదోని జిల్లాతోనే సాధ్యం. ఇవాళ ఇక్కడ కరువు, వలసలు, అలాగే నిరుద్యోగము, అలాగే అనేక రకాల సమస్యలు కూడా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉన్నది. ప్రజలకి అనేక రకాలుగా ప్రజలకి అధికారులతో సౌలభ్యంగా పనులు జరగాలంటే ఆదోని జిల్లా కావాల్సింది. అలాగే విద్యా వైద్యం కావాలి అంటే కూడా ఆదోని జిల్లా కావాల్సింది. ఇవాళ విద్యార్థులకు సరైన విద్యా వ్యవస్థలు లేక అనేక రకాల చదువులు మానేసి రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి. ఇవాళ వాళ్ళ విద్యా వ్యవస్థల్లో ఉండాలంటే ఇవాళ జిల్లాతోనే సాధ్యం. ఇవాళ జిల్లా వస్తే అనేక విద్యా వ్యవస్థలు కూడా ముందుకు వస్తాయి. క్లస్టర్ యూనివర్సిటీలు అయితేనేమి, ఇవాళ అనేక కాలేజీలు అయితేనేమి, ఇలాంటి రావాలంటే ఒక డిగ్రీతోనే సాధ్యం. ఇవాళ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు రావాలంటే ఉన్నతంగా కొత్త పరిశ్రమలు రావాలి. అనేక రకాలుగా పరిశ్రమలు మూతపడినా కూడా ఆ పరిశ్రమలు ఇవ్వాలని కూడా ఇవాళ ఓపెన్ కాలే. ఎందుకంటే ఆ యొక్క పరిశ్రమలు రావాలంటే కూడా ఆదోని జిల్లా రావాల్సిన అవసరం ఎంతో ఉంది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా కూడా ఆదోని జిల్లా కావాల్సింది. అనేక రకాలుగా ప్రజలకు సౌలభ్యంగా పనులు పూర్తి స్థాయిలో ఉండాలి, అధికారులతో సౌలభ్యంగా పనులు జరగాలి, అనేక రకాల ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలంటే తప్పకుండా ఆదోని జిల్లా కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ 42 రోజుల దీక్ష సందర్భంగా ఇవాళ ఈ నడి రోడ్లో ఇవాళ వంట వార్పు అని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందు కూడా బీటీనార్ యొక్క ఇళ్లను ముట్టడించడం జరిగింది. రానున్న రోజుల్లో జిల్లాని ప్రకటించకపోతే ఓట్ల కోసం వచ్చిన నాయకుల్ని వాళ్ళ ఇండ్లకు కూడా తగిన ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అవసరమైతే ఈ 5 నియోజకవర్గాల ప్రజలందరూ ఏకమై ఇవాళ ప్రత్యేకంగా మేము డిమాండ్ ముందు పెట్టుకొని అవసరమైతే సీఎం కార్యాలయం ముట్టడి ఇంచడానికి కూడా వెనకడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రోజు రోజుకి విద్యారంగ సమస్యలు ముందుకు వస్తున్నా కూడా ఆదోని జిల్లా కోసం ఈ ఆదోని జిల్లా వస్తే మా విద్యారంగ సమస్యలు మార్పు వస్తాయని చెప్పేసి రోజు ధర్నాల ఉద్యమాలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటే ఉద్యమాన్ని అంచడానికి ఇవాళ ప్రభుత్వాన్ని పోలీసులు అడ్డు పెట్టుకొని విద్యా వ్యవస్థలో నోటీసులు ఇచ్చి ఉద్యమాన్ని అంచవేయాలని చూస్తున్నారు. ఇవాళ ఉద్యమం అనేది ప్రజలు అందరూ ఏకమై అవసరమైతే తిరుగుబాటు చేయడానికి కూడా వెనకాలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పకుండా 5 నియోజకవర్గ ప్రజల ఆశ, కోరిక, నిరాశని చేస్తే మాత్రం మాత్రం కూడా సహాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ఎలక్షన్ సందర్భంలో మీరు ఆదోని జిల్లా ప్రకటించకపోతే జనాల ముందుకు వచ్చి మాత్రం కూడా మీరు సమాధానం ఇవ్వలేరు. అవసరమైతే ఆ రోజు డిమాండ్ కూడా ఇవాళ ఆదోని జిల్లా కోసం అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజల్లో కూడా తీసుకొస్తాం ఈ నాదాన్ని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆదోని జిల్లా వస్తేనే రానున్న రోజులు ఓట్ల కోసం మా ఇంట్లోకి వస్తారు, లేకపోతే ఓట్లను కూడా బహిష్కరించే రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 5 నియోజకవర్గాల యొక్క డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా జిల్లాని ప్రతిబంధించాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో జిల్లాను చేయకపోతే ఇదే రోడ్ల మీద అనేక రకాల కార్యక్రమాలు కూడా జరుగుతాయి, అనేక రకాల ఇబ్బందులు కూడా జరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇంటర్నెట్ వ్యవస్థ అన్ని రకాల కార్యక్రమాలపై దృష్టిలో పెడుతుంది. అయినప్పుడు కూడా వాళ్ళు నిమ్మకి నీరెత్తుకుని ఉన్నారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ప్రజలు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా 5 నియోజకవర్గ ప్రజలు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు త్రినాథ్, జై సెంట్రల్ కమిటీ కన్వీనర్.